హలో గైస్, దిస్ ఇస్ అరుణ గైస్. ఇది గైస్ నా షార్ట్స్ లాగా అప్లోడ్ చేస్తున్నా గైస్. నా వీడియోస్ ఎక్కువ వ్యూస్ రావట్లేదు. ఇలా కంటిన్యూషన్ షార్ట్స్ చూడండి గైస్. ఇది సాంబార్ పౌడరు. షార్ట్స్లో 60 సెకండ్సే వస్తుంది కదా, మొత్తం చూపించలేను కదా. అదంతా అట్లా వీడియో చేయడం అంటే నాకు సిస్టమ్ ఉంది, కానీ నేను నేర్చుకోలేదు గైస్. మా బాబు నేర్పిస్తే నేర్చుకుంటాను. జస్ట్ అట్లా షార్ట్ పెట్టేసి డైరెక్ట్ పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇది గైస్ సాంబార్ పౌడర్. కంటిన్యూషన్ వ్లాగ్స్ చూడండి గైస్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. కొంచెం వ్యూస్ అయితే వస్తున్నాయి. చాలా బాగుంటుంది గైస్. 50 గ్రామ్స్ మనం అట్లా బయట కొనుక్కుంటే ఎంత రేట్ ఉంటుంది గైస్, చాలా రేట్ ఉంటుంది. అది మళ్ళీ అంత టేస్ట్ నాకైతే నచ్చదు గైస్. ఇంకా బాగానే ఉండొచ్చు, ఇంకా తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకుంటారు. ఇది గైస్ సాంబార్ పౌడర్. ఎంత మంచి కలర్ వచ్చింది గైస్. ఇంకా కారం, ఇంకా కొంచెం పసుపు, ఇంకా మంచి కలర్ వస్తుంది. కానీ చాలు, ఈ కలర్ చాలు. చాలా చాలా రోజులు వస్తుంది. పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు ఉన్న వాళ్ళు అందులో పడేసుకుంటే ఇంకా ఉంటుంది గైస్. అసలు ఏం పాడవదు, అసలు ఏం డౌట్ అక్కర్లేదు మీకు. 2-3 మంత్స్ వాడుకోవచ్చు గైస్, ఏం అవ్వదు. 3 మంత్స్ వరకు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. రెగ్యులర్ సాంబార్ పెట్టుకునే వాళ్ళకైతే అయిపోతుంది గైస్. నేనైతే ఎక్కువ పెట్టాను, మా ఇంట్లో అసలు ఎక్కువ తరగదనమాట సాంబారు. నాకు ఒకదానికి కొంచెం ఎక్కువ ఇష్టము. ఇది గైస్ ఫైనల్ సాంబార్ పౌడర్. చాలా బాగా వచ్చింది, హోమ్ మేడ్ సాంబార్ పౌడర్. ఇది కలర్ మీకు ఎట్లా కనిపిస్తుందో గైస్, చూసారా గైస్ ఎంత బాగా వచ్చింది. మంచి సింపుల్, కొంచెం టైం తీసుకుంటే అది ప్రాసెస్ అంట. కొంచెం చల్లారనివ్వాలి గైస్. చల్లారనిస్తే ఇట్లా మంచి పౌడర్, ఆల్కమ్ పౌడర్లా ఇట్లా మంచి పౌడర్లా వస్తుంది. ఇది గైస్ ధనియాల పొడి కూడా చేసి పెట్టేసుకుంటాను నేను ఇలా కర్రీస్లోకి. ఇట్లా ధనియాల పొడి కూడా చేసేస్తాను. ఇట్లా చేసి పెట్టేసుకున్నాను ధనియాల పొడి, సాంబార్ పౌడర్. ఈరోజు 2 రెడీ చేసి పెట్టుకున్నా. చాలా రోజులు అయిపోయింది కదా సాంబార్ పౌడర్ అయిపోయి, ఒక 15 డేస్ అవుతుంది, ఇంకెక్కువ అవుతుంది. చేద్దామంటే అవ్వట్లేదు. వరలక్ష్మి వ్రతం వచ్చింది కదా, ఇందులో స్టోర్ చేసి పెట్టేసుకుంటాను గైస్. ఇట్లా ఉప్పు, కారము, పసుపు. ఇది ఆన్లైన్ అమెజాన్లో కొనుక్కున్నా గైస్ నేను. 350 పడింది గైస్. చాలా రోజుల క్రితం, 4-5 ఇయర్స్ బ్యాక్ ఇది తీసుకున్నా. 350 పడింది గైస్. ఇప్పుడు ఎక్కువ కాస్ట్, చాలా స్టాండర్డ్ ఉంది. నాకు ఉప్పు, కారము, ధనియా పౌడర్కి మంచిగా కంఫర్టబుల్ అనిపించింది. చాలా వేరే స్టోర్ చేశాను, మల్టిపుల్గా స్టోర్ చేసి ఫైనల్గా దీనికి ఫిక్స్ అయిపోయింది అనమాట ఈ బాక్స్. ఫస్ట్ నేను